హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు వీనవంక మండలం పరిధిలోని మరియు గన్మఖల మల్లనపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో వాడవాడల గడప గడపకు పాదయాత్ర వీనవంక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కడి రఘుపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఏదైతే 400 సీట్లు వస్తే రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని పదే పార్లమెంట్లో గాంధీపై మరియు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంకుశ ధోరణికి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం దగ్గరలో ఉంది। రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ, సౌభ్రతత్వం, సమానత్వం, అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారు। అలాంటి రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ పాలన చేద్దామని చూస్తున్న బీజేపీ పార్టీ భవిష్యత్తులో తిరగనీయమని హెచ్చరించారు। భవిష్యత్తు తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే భారత రాజ్యాంగాన్ని మరియు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేశారు। కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం। ఈ రోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఆయనను గుర్తింపు తగ్గించుకుంటూ ఆయనను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసింది అని గాంధీని అట్లనే మన రాజ్యాంగాన్ని కూడా మనం మార్చుతా అని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది। అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా అనుచిత వ్యాఖ్యలు కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్ సభలో మాట్లాడినందుకు గాను దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది। ఈ 10 రోజుల నుండి ప్రతి జిల్లా, గ్రామం అంతటా మండల అందరు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి విజయవంతంగా కార్యక్రమం అంతటా నిర్వహిస్తున్నారు। ప్రోగ్రాం చేస్తున్నందుకు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కూడా మీకు స్థానిక సంస్థల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాం చక్కగా మీరు నాయకులుగా కానీ ఉపయోగించుకోవాలి। భవిష్యత్తు కూడా మీకు లీడర్షిప్ పెంచుకోవడానికి చక్కని ప్రోగ్రాం కాబట్టి మీరు అంతా చురుగ్గా పాల్గొంటూ ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలనుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ దాన్ని కాపాడుకోవాలని ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జరపడం జరిగింది। మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు అనుసరిస్తున్న విధానాలకు, ఆయన యొక్క పరిపాలనకు ఏ మాత్రం ఆయన చెప్పిన మాటలకు, వాగ్దానాలకు ఏ మాత్రం పొందన లేకుండా ఈరోజు మన భారతదేశంలో